హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్. ఈరోజు నేనైతే మీ ముందుకు 2 రెసిపీస్‌తో వచ్చా అండి. ఈ 2 రెసిపీస్ కూడా మనకి కాంబినేషన్ అనమాట. చికెన్ ఫ్రై, రసము, మిరియాల రసం. సో, స్టవ్ ఆన్ చేసేసుకున్నా నేను. పాన్ పెట్టేసాను. ఒక 3 స్పూన్‌లు ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే చికెన్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. కానీ నేను మధ్యలో కొంచెం ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుందాం అనుకున్నాను. కస్తూరి మేతి అండి. నేను కంపల్సరీ కస్తూరి మేతి వేస్తాను ప్రతి చికెన్ కర్రీలో. చికెన్ ఫ్రైలో కూడా వేస్తాను. ఒక ఆనియను, 2 మిర్చి, దోరగా వేయించుకోవాలి. కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నా అండి. ఎందుకంటే చికెన్‌ని ముందుగానే నేను ఫ్రైకి బాయిల్ చేసుకుంటాను. ఒక హాఫ్ భాగం అయితే బాయిల్ చేసుకుంటా అండి. హాఫ్‌గా అంటే ఉడకనంతగా బాయిల్ చేసుకుంటాను. సో, ఇవి కొంచెం దోరగా వేగేటప్పుడే ఆనియను, పచ్చిమిర్చి, సో, దాంట్లో వేయించుకుని వేగంగాల్నే కొంచెం చిటికెడంత పసుపు. కొంచెం కలరిష్‌గా ఉంటుంది గదా! ముందుగా వేసుకుంటే ఫ్లేవర్ గూడా బావుంటుంది. సో, అందుకు తగినంత ఉప్పు. నేను చెప్పాను గదా! మీకు ముందుగా నేను బాయిల్ చేసుకున్నా అని. హాఫ్ బాయిల్ చేసుకున్న చికెన్ అనమాట. సో, ఈ చికెన్‌ని నేను వేస్తున్నాను. ఇవి ఆనియన్ కూడా బాగా వేగిందండి. వేగిన తర్వాత నేను చికెన్ వేసుకున్నాను. పసుపు, ఉప్పు కొంచెం కొంచెమే వేశా అండి. సరిపోయినంత వేశాను. కొంచెం ఫ్లేమ్‌ని హైలో పెట్టుకొని మరీ వేయించుకుంటున్నాను. బాగా ఫ్రై అయితే ఆ చికెన్‌కి ఆహ్, అదంతా ఆనియన్ అంతా గూడా ఫ్లేవర్ బాగా వస్తుంది అనేసి. చికెన్ ఫ్రై అంటేనే రసం కాంబినేషన్ అండి మా ఇంట్లో. రసము, చికెన్ ఫ్రై లేదంటే పప్పు ఏదన్నా కాంబినేషన్ ఉంటేనే చికెన్ ఫ్రై తింటారు ఇంట్లో. సో, అందుకనేసి నేను ఈరోజు మీకు రసం అది పెట్టేసి చూపిస్తున్నాను. ఈ పీసెస్ కూడా చాలా బ్రౌనిష్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్ బావుంటుందనమాట. నేను లైట్‌గా వేయించనండి. బాగా బ్రౌన్‌గా వచ్చేంత వరకు వేయించుకుంటాను. ఇందులోనే మీకు చూపిస్తా చూడండి. నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా అండి. సో, అది గూడా దగ్గర పెట్టుకున్నాను. చూడండి. ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం తక్కువ, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి నేను మిక్సీ కొట్టుకుంటానండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, అందుకు నేను అల్లం తక్కువ, వెల్లుల్లి ఎక్కువ వేసి మిక్స్ చేసుకుంటాను. లేదంటే సమ్‌టైమ్స్ నేను 2 సెపరేట్‌గా గూడా మిక్సీ చేసి పెట్టుకుంటా అనమాట. సో, ఇంకా బాగా వేయించుకోవాలి. మీ అందరూ కూడా ఇలా ఫ్రై చేస్తారా అండి? నాలాగా మాడుస్తా ఉంటారా? నేనైతే కొంచెం మాడగొడతా ఉంటాను. ఏమనుకోవద్దు. సో, ఇప్పుడు కొంచెం ఇంకా బాగా వేగిందండి. ఒక స్పూను గరం మసాలా వేస్తున్నాను. ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా వేస్తాను. ఎక్కువగా వేయనండి. ఎందుకంటే ఫ్రైలో గూడా చాలా తక్కువ మసాలానే యాడ్ చేస్తాను హనీ పాప కోసం. 2 స్పూన్లు ధనియాల పౌడర్ బాగా వేసి కలబెడుతున్నానండి. ఆల్మోస్ట్ అడుగున అంటుతుంది. అయినా గూడా నేను ఎందుకంటే బాగా రోస్ట్ అయితేనే ఫ్రై అనేది బావుంటుంది. ఎక్కువ ఆయిల్‌లో వేసి కూడా వేయించుకుంటారు చాలామంది. కానీ నేను 3 స్పూన్లు, 4 స్పూన్ల కంటే ఎక్కువ వేయను. హనీ పాప తింటుందనమాట ఫ్రై చేస్తే మాత్రం. ఎందుకంటే బిఫోర్ నేను కారం వేయకముందు తీస్తా కదా! సో, ఒక హాఫ్ గ్లాస్ అయితే చిన్న టీ గ్లాస్, హాఫ్ టీ గ్లాస్ అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ పీసెస్ అన్నిటికి కూడా ఈ మసాలా పడుతుందనమాట. సో, ఈ హాఫ్ గ్లాస్ మాత్రమే అండి. ఎక్కువ వేయగూడదు. ఎక్కువ వేస్తే మళ్ళది చికెన్ గ్రేవీ అయిపోతది. అందుకనే హాఫ్ గ్లాస్ మాత్రమే వేశాను వాటరు. చూడండి ఇప్పుడు అది అంతా మసాలా అంతా కూడా ఆ పీసెస్‌కి అంటుకుంటుంది. ఎందుకంటే లేదంటే అది సెపరేట్, ఇది సెపరేట్ అయిపోతుందనమాట. అందుకోసం నేను హాఫ్ గ్లాస్ టీ గ్లాసే అది గూడా. హాఫ్ టీ గ్లాస్ మాత్రమే వేశాను. నేను ప్రయోగాలు చేసినట్టు మీరు గూడా ఇంట్లో చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటే కొంచెం చెప్పండి. నాకిలా బాగా ఇష్టమనమాట. ఈ విధంగా కలర్‌ఫుల్‌గా చేసి పెట్టటం బాగా ఇష్టము. సో, చూసారు గదా!
ఇది మన హనీగాడి కోసము. ఎప్పుడు ఫస్ట్ కారం వేయక ముందే నేను పాపకు తీసేస్తాను. కొన్ని ముక్కలు హనీగాడికి గదా! ఎందుకంటే మళ్ళీ నైట్ చపాతీలోకి గూడా గావాలి గదా హనీగాడికి. సో, అందుకు తీసేసాను. ఇప్పుడు నేను కారం, ఇది గొడ్డు కారం అండి. ఇంట్లో కారము చెప్పాను గదా మీకు ముందుగానే. 1 స్పూను, 2 స్పూన్లు ఖచ్చితంగా వేస్తా అండి. స్పైసీ బా తింటారనమాట డ్యాడీ గారు. ఒక 2 స్పూన్లయితే యాడ్ చేసుకున్నాను. ఫ్రైకి బాగా కలర్‌ఫుల్‌గా ఉండాలి గదండీ! అండ్ దట్టు కారం గూడా ఎక్కువే తింటారు మా ఇంట్లో. కొంచెం కలబెట్టేస్తున్నాను. బాగా కలర్‌ఫుల్‌గా వచ్చేస్తుందనమాట చికెన్ గూడా. వావ్! యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది నాకైతే. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నానండి అందరికీ. మీరు ఒకవేళ ఇలా ట్రై చేస్తే నాకొకసారి చెప్పండి. మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి అందరూ. మీ ఇంట్లో గూడా ఇలాగే తయారు చేస్తా ఉంటారా అండి? ఎప్పుడన్నా అంటే సొంతంగా ప్రయోగాలేమన్నా చేస్తూ ఉంటారా నాలాగా? ఇంక నేను అయిపోయిందండి. సర్వ్ చేద్దామనుకుంటున్నాను. సో, మీ అందరి కోసం నేను ఈ బౌల్‌లో వేయటం జరుగుతుంది చూడండి. వావ్! బావుందా? మీరు బావుంది అని అనుకుంటున్నా నేను. ఒకసారి ట్రై చేయండి మీరు గూడా ఇంట్లో అందరూ. ఇది రాయలసీమ చికెన్ ఫ్రై అండి. నేను జెప్తున్నా జూడండి. రాయలసీమలో మాత్రమే ఇంత స్పైసీగా వేసుకుంటారు. వావ్! యమ్మీ. కలర్‌ఫుల్‌గా ఉందా లేదా అండి? కామెంట్ జేయండి ఖచ్చితంగా కలర్‌ఫుల్‌గా ఉందా లేదా? టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు నేను మీకు రసం చూపిద్దామనుకుంటున్నా అండి. సో, కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎండుమిర్చి ఆహ్, ఎండుమిర్చి 4, మిరియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కరివేపాకు, కొన్ని నువ్వులు, టమాటాలు. సో, ఇవన్నీ కూడా నేను పేస్ట్ చేసుకుంటా అండి. ఫస్ట్ పౌడర్ చేసుకుంటా అండి. సో, పౌడర్ చేసుకున్న తర్వాత మీకు చెప్తా చూడండి. ఇది మట్టి కుండలో రసం పెడుతున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత రెండే 2 ఎండుమిర్చి తీసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకుంటున్నానండి. ముందుగా నేను కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటాలు మీకు చూపించిన 4 టమాటాలని నేను మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది బాగా దోరగా వేగిన తర్వాత ఏదైతే మసాలా ఉందో నేను అది గ్రైండ్ చేసుకున్నా. నేను రసం పౌడర్ అయితే నేను వాడనండి. ఇదే నేను వాడేది. చూడండి ఇలా అన్నమాట. ఇలా ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు వేస్తా అండి రసంలో. ఇదనమాట. ఇది రసం మాత్రమే నేను ఈ విధంగా మాత్రమే చేస్తాను. ఇది రాయలసీమలో బావుంటుంది అనేసి అంటారు. బట్ నేనిక్కడ వచ్చిన తర్వాతే నేను నేర్చుకున్నా అండి ఇది రసము. అంతకుముందు నాకు రసం అనేదే తెలీదు పెట్టటము. మీకు చెప్తున్నా గదా! మిరియాలు బాగా ఫ్లేవర్ ఉంటుంది ఇందులో. ఒకసారి మీరందరూ గూడా ట్రై చేయండి. ఇది బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఏదైతే టమాటాని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానో నేను మీకు చూపిస్తా చూడండి. ఈ టమాటాలని పేస్ట్‌ని నేను అందులోనే వేసి వేయించేస్తున్నాను. ఆ మసాలా, ఈ టమాటా పేస్ట్ చిన్న చిన్న టమాటాలు తీసుకున్నా అండి 4. సో, ఆ కప్పు మాత్రమే వచ్చింది నాకు. బాగా దోరగా వేయించుకుంటున్నాను వీటిని కూడా. టమాటా పేస్టు, ఈ మసాలా రెసిపీని. సో, దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకునేంత వరకు బాగా అది స్పైసీ గదా! కొంచెం ఘాటు గూడా వస్తుంది. హనీ పాప ఏంటి, ఏంటి అని గూడా అంటూనే ఉంది. ఈ రసం రోజు మాత్రం మా ఇంట్లో కొంచెం ఘాటుగానే అనిపిస్తదండి ఇదంతా. ఒక 2 గ్లాసెస్, 3 గ్లాసెస్ అయితే నాకు సరిపోతుంది. బట్ ఈరోజు ఎక్కువ పెడుతున్నాను నేను రసము. మీ అందరి కోసం చూపించాలనేసి. సో, తగినంత ఉప్పు వేసుకుంటున్నా అండి. చింతపండు వేస్తాం గాబట్టి ఆల్రెడీ సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అందుకని కొంచెం ఎక్కువే వేశాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకుంటూ కొంచెం దోరగా అండి. మరీ ఎక్కువగా గూడా గాదు. బాగా దోరగా వేయించుకోవాలి. చూడండి ఇలా వస్తుందనమాట. సో, ఇప్పుడు నేను చెప్పాను గదా! ముందుగానే నేను ఆల్రెడీ చింతపండు నానపెట్టుకున్నాను అనేసి.
నేను ఆ చింతపండు రసాన్ని గూడా నేను ఒక 2, 3 కప్స్ అయితే తీసుకుంటున్నాను. అంటే చిన్న ఉండంత ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను గదా! ఆ నిమ్మకాయ సైజంత చింతపండుని నేను నానబెట్టుకొని వాటర్ చేసేసుకున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసుకొని, సో, నేనది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో, ఈ కప్పుతో ఒక 2 కప్స్ చింతపండు రసం అనమాట ఇది. చింతపండు వాటర్ తీసుకున్న 2 కప్స్, ఎక్స్‌ట్రాగా మళ్ళీ ఇంకొక 1 కప్పు నేను వాటర్ గూడా యాడ్ చేసుకున్నాను. సో, నాకు 3 కప్పులు సరిపోయినియనమాట ఇందులో. ఈ 3 కప్పుల వాటర్‌ని బాగా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. బాయిల్ చేసుకోవాలి. బాగా మరుగుతుందండి ఇంకా. బాగా మరిగిన తర్వాత ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అంతే అండి. ఎక్కువ సేపు కూడా మరగాల్సిన అవసరం లేదు. టమాటా మసాలా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి, బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి సరిపోతుందండి. 2, 3 పొంగులు మాత్రమే. సో, బాగా స్మెల్ కూడా వస్తుంది చూడండి రసం ఫ్లేవరు. మీరు పెట్టి ట్రై చేయండి ఒకసారి ఫ్రెండ్స్. మీకందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా నేను. ప్లీజ్ ఒకసారి మీరు అందరూ ఈ చికెన్ ఫ్రైని, రసాన్ని ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగా ఉంటుంది ఇది గూడా. ఎందుకంటే నేను చెప్తున్నాను బావుంది కాబట్టే చెప్తున్నా. సో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డాడీ కూతురు ఛానల్‌ని సపోర్ట్ చేయండి. కుదిరితే మెంబర్‌షిప్ తీసుకోండి. మీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆహ్, కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.